మా తండ్రి, This మీ call is now పిల్లలంతా being కలిసి recorded. మీ వాక్యమును వినుటకు కూడి ఉండగా సమయోచితమైన జ్ఞానమును నాకిచ్చి అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సును బిడ్డలకు ప్రసాదించమని కోరుకుంటూ, మరి మీ బిడ్డలందరికీ ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాయనా ఈరోజు మా జన్మ యొక్క పూర్వపరాలను ఆలోచించటానికి సిద్ధపడి ఉండగా మాకు తోడుగా ఉండమని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ ఆలోచనల్లో ప్రతి ఒక్కరిని స్థిరంగా ఉంచుతున్నటువంటి మరి క్రైస్ట్ చర్చ్ బెంగుళూరు వారికి మరి మీరు అమూల్యమైనటువంటి జ్ఞానమునిచ్చి వారిని ప్రోత్సహించగలరని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మానవ జన్మదినము రహస్యమా? మానవ జన్మదినము రహస్యమా అనే అంశాన్ని మీ అందరూ వింటున్నారు. ఈ రోజున భూమి మీదకు మనం రావాలి అని అంటే పుట్టుక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పుట్టుకపై చాలా విధానాలు ఈ సమాజంలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే మనిషికి దేవుడు ఈ జన్మదినాన్ని ఇచ్చినప్పుడు దానిని గురించి ఎన్నో సంగతులు తెలియజేశారు. మొదటిగా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు దాన్ని ఉపయోగించే విధానం, అదే యూజర్ గైడ్ అంటారు. ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక ఏసీ కొన్నా, దాంతో పాటు యూజర్ గైడ్ అనేది వస్తది. దానిని బట్టి దాన్ని మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఒక ఫ్రిడ్జ్‌ని ఎలా ఆపరేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే మరి మనిషికి సంబంధించినటువంటి యూజర్ గైడ్, లేకపోతే అది బుక్‌లెట్ అనుకుంటే, మనిషికి సంబంధించిన యూజర్ గైడ్ ఏంటంటే బైబిల్. అంటే బైబిల్‌లో మనిషికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయబడ్డాయి. అలాగే మరి ఈ బైబిల్‌ను చదివినప్పుడు మనిషి జన్మదినం గురించి దేవుడు ఎన్ని విషయాలు వ్రాయించాడో మనం అర్థం చేసుకోగలం. చాలామంది మానవ జన్మదినం రహస్యమా అనగానే, రహస్యం ఎందుకు అవుతుందండి? రహస్యం ఎందుకు అవుతుంది? మేము ఏ హాస్పిటల్‌లో పుట్టామో మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గూడా అక్కడే ఇచ్చారు కదా! మేము పుట్టే సమయంలో డాక్టర్ మా తల్లిగారికి ఆపరేషన్ చేయలేదా? చుట్టూ నర్సెస్ లేరా? మేము ఎంత బరువుతో పుట్టాము? ఏ ఏ రంగుతో పుట్టాము? మేము పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? ఇదంతా చుట్టూ చూస్తున్నటువంటి వైద్య బృందానికి తెలియదా? మా జన్మదినం ఎలా రహస్యం అవుతుంది? అని మాట్లాడేవాళ్ళు గూడా చాలా మందున్నారు. ఇక తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ఒక నూతన విధానం, వైద్య విధానం అనేది గూడా ఒకటుంది. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ విధానంలో స్త్రీమూర్తి నుంచి స్త్రీ బీజ కణాన్ని, పురుషుడి నుంచి పురుష బీజ కణాన్ని రెండిటిని ఫలదీకరణం చెందిస్తారు. అదే ఒక జీవి యొక్క ప్రారంభం. అదే ఒక మనిషి యొక్క ప్రారంభం. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, మేము ఏ నిమిషంలో, ఏ గంటలో ఈ పురుష బీజ కణాన్ని, స్త్రీ బీజ కణమైన అండాన్ని, పురుష బీజ కణమైనటువంటి శుక్ర కణాన్ని, అదే స్పెర్మ్ అంటారు. ఈ రెండిటిని ఏ సమయంలో మేము కలిపామో మాకు తెలుసు గదా! నానో సెకండ్స్‌తో సహా మేము తెలియజేసినప్పుడు, మానవ జన్మదినం రహస్యం ఎలా అవుతుంది అని మాట్లాడుతున్నారు. దేవుడు మనకి మనుషులందరి పుట్టుపూర్వోత్తరాల గురించి వివరంగా చెప్పిన దేవుడు, మానవ జన్మదినాన్ని గురించి మాత్రం రహస్యం అని అన్నాడు. ఆ రహస్యాన్ని ఛేదించటానికి మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఒకసారి మీరు బైబిల్‌ని గనక ఓపెన్ చేసి, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 15వ వచనాన్ని మీరొకసారి చూడండి. నేను రహస్యమందు రహస్యమందు పుట్టిన పుట్టిననాడు పుట్టిన నాడు భూమి భూమి యొక్క యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా విచిత్రముగా నిర్మింపబడిన నాడు నిర్మింపబడిన నాకు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై నీకు ఉండలేదు.
మరుగై ఉండలేదు. ఇక్కడ దావీదు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో తన యొక్క జన్మ గురించి రాసుకుంటూ పలికిన మాటే ఇది. ఏమంటున్నాడంటే, "నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు" అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టాను అని అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టాను అనే మాటని చాలామంది తీసుకొని ఏమంటున్నారనంటే, దానికి సంబంధించిన విషయం. నేను రహస్యమందు పుట్టాను అని ఒక చాలా గొప్ప మాటను ప్రయోగిస్తున్నారు. మనం ఈరోజు ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, మన జన్మలో ఏ రహస్యం లేదని మనం అనుకుంటున్నాం. కానీ దావీదు గారు ఏమంటున్నారంటే, నేను రహస్యమందు పుట్టాను అంటున్నాడు. మన జీవితానికి ప్రారంభంగా పుట్టుకను గురించి మనం మాట్లాడతాం. మన జీవితానికి ప్రారంభంగా. ఈ సందర్భంలో ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్నటువంటి మీ అందరికి ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఒక వస్తువు ప్రారంభాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అంటే అది ఏ కం మరి కంపెనీలో ఎప్పుడు తయారైంది? దాన్ని బ్యాచ్ నంబర్ అంటారు. బ్యాచ్ నంబర్. పలానా బ్యాచ్ వాటర్ బాటిల్స్ అయినా మీరు చూడండి. వాటి మీద బ్యాచ్ నంబర్ ఉంటదనమాట. అంటే ఇది పలానా బ్యాచ్‌లో తయారైంది అని. ఇలా మీరు ఆలోచించగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఒకటుంటది. ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత, మన దగ్గరకొచ్చిన తర్వాత దాన్ని డెలివరీ డేట్ అంటాం. డెలివరీ డేట్. అంటే మన ఇంటికొచ్చిన తర్వాత తయారయిందనా అర్థం? మీరొకసారి ఆలోచించండి. జూమ్ మీటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. సపోజ్ మీ ప్రాంతం నుంచి బెంగుళూరులో మ్యానుఫ్యాక్చర్ అయింది ఒక వస్తువు. నేను ఆర్డర్ పెట్టాను. గుంటూరు ప్రాంతానికి ఆర్డర్ పెట్టాను. అది నాకు ఈరోజు డెలివరీ అయిందనుకోండి వస్తువు. టీవీయే ఆర్డర్ పెట్టాను. ఆ టీవీ ఈరోజు నాకు డెలివరీ వచ్చిందనుకోండి. ఈ రోజే తయారైనట్టా చెప్పండి? ఈ రోజే తయారు చేసినట్టా? కాదు. మరి ఎప్పుడు తయారయిందది? ఎప్పుడో ఒక కంపెనీలో బెంగుళూరులో మ్యానుఫ్యాక్చర్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి దానిని కొన్ని రోజుల తర్వాత డెలివరీ నాకు పంపించారు. దీన్ని బట్టి అది తయారైంది మా ఇంటికి డెలివరీకొచ్చిన తర్వాత తయారయిందా? లేకపోతే ఎప్పుడో తయారయిందా? ఎప్పుడో తయారయింది. దీనిని బట్టి మనం కూడా మన ప్రారంభం లేదా మన మ్యానుఫ్యాక్చరింగు ఏ రోజు జరిగింది అననంటే, తల్లి గర్భంలో స్టార్ట్ అయిన రోజు అని అనుకుంటున్నాం. కాదు. ఒక వస్తువు డెలివరీ అయిన రోజు అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కాదని మనం ఎలాగైతే చెప్పగలమో, అట్లాగే మనం ఈరోజు డేట్ ఆఫ్ డెలివరీ అంటారు. ఒక స్త్రీమూర్తి గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని ఇస్తారు. డెలివరీ డేట్ ఇస్తారనమాట. ఆ పిండం ఎదుగుతున్న విధానాన్ని బట్టి డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఇస్తారు. అంటే డెలివరీ అనగానే భూమి మీదకి రావటమే తప్ప, అది ఎప్పుడు తయారయ్యింది? అది ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఆలోచన కలిగింది? ఈ సంగతి మనకు తెలీదు. ఇలా మనం ఆలోచించగలిగితే మరొక మాటను మనం చూడాలి. కీర్తనల గ్రంథం ఈ పుట్టుకు సంబంధించిన విషయాలన్నీ దావీదు గారు చాలా విషయాలు రాశారు. కీర్తనల గ్రంథము 71 అధ్యాయము 6 వచనం. 71 అధ్యాయము 6 వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై గర్భవాసి ఉంటివి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. గర్భవాసిని అంటున్నాడు. గర్భవాసిని అంటే వాసం చేస్తున్నాడు. ఎక్కడ? గర్భవాసం. అంటే గర్భములో నివాసి అయి ఉన్నాడు అని అర్థం. మరి మనం ఏమంటున్నాం డేట్ ఆఫ్ డెలివరీ అని వచ్చిన రోజునే బైబిల్‌లో ఒక తండ్రి ఏం చేస్తాడంటే, తన కుమార్తె ఏ రోజు పుట్టింది, ఏ గంటకు పుట్టింది, ఏ సెకన్‌లో పుట్టింది అనే వివరాలను ఈయన బైబిల్‌లో రాసుకుంటాడు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారు? హాస్పిటల్ సిబ్బంది పుట్టింది బాబా, పాప.
బేబీ గర్లా బాబు పుట్టాడా అని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వాళ్ళకి ట్యాగ్ లైన్ ఇస్తారు. బరువు ఎంతతో పుట్టాడు, ఏ సమస్యలతో పుట్టాడు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇదంతా మీరు గమనిస్తారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడనంటే, దేవుడు ఏమంటున్నాడంటే, గర్భవాసినైనది మొదలుకొని నేను గర్భవాసిని అంటున్నాడు. గర్భవాసంలోకి వచ్చాను అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, డేట్ ఆఫ్ డెలివరీని జన్మదినం అనుకుంటున్నాం. ఎంతో సంతోషంగా, సంబరంగా జరుపుకుంటున్నాం. కానీ దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, నేను నా తల్లి గర్భంలో వాసం చేస్తున్నాను అంటున్నాడు. గర్భవాసిని అని చెప్తున్నాడు. ఇది కూడా మనం ఆలోచిస్తే గర్భవాసిని అంటే గర్భంలో పడ్డాను అని అర్థం. ఆ తర్వాత ఒక ఒక స్త్రీమూర్తి తనకు నెలసరి కార్యక్రమంలో ఒక గుర్తుగా, ఒక సిగ్నల్‌గా ఎప్పుడైతే నెలసరి ఆగిపోతుందో తనకొక విషయం అర్థమైపోద్ది. నా నాలో ఒక పిండం ఎదుగుతుంది అన్న సంగతి ఆమెకు అర్థమైపోతుంది. పాపం ఆమెకు గూడా తెలీదు. కొన్ని సందర్భాల్లో తెలీదు. ఎప్పుడు ఈ శుక్రకణం అండంతో ఫలదీకరణం చెంది ఒక నూతన జీవిగా రూపాంతరం చెందిందన్న సంగతి ఆమెకు గూడా తెలియదు. ఇలా మనం ఆలోచించగలిగితే మరి దేని గురించి దావీదు గారు రహస్యం అంటున్నాడు అనేది గూడా మనం ఆలోచించాలి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. దావీదు గారేమో ఇప్పుడేమన్నారు, నేను గర్భవాసిని అన్నాడు. మనకు ఒక అడ్రస్ తెలిసిపోయింది. అంటే గర్భంలో వాసం చేస్తున్నాను అని. ఇప్పుడు ఇర్మియా భక్తుడిని ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నువ్వు ఉండవు అంటున్నాడు. నువ్వు ఎరిగావు. రూపింపక మునిపే, అంతకు మునిపే ఉన్నావు అంటున్నాడు. అది ఎక్కడున్నావు చూసారా? మనం ఏమనుకుంటున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ని, డేట్ ఆఫ్ డెలివరీ, ఏ హాస్పిటల్లో పుట్టాడు, ఎంత బరువుతో పుట్టాడు, మగబిడ్డ, ఆడబిడ్డ, ఏ హెల్త్ ఇష్యూస్ తో పుట్టాడు, వీటిని రికగ్నైజ్ చేస్తున్నాం గాని గర్భవాసి కాక మునుపు ఎక్కడున్నాడు అనే సంగతి మనకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే శాస్త్ర ప్రపంచానికి అర్థం కాలేదు. శాస్త్రానికి మించిన సంగతులను దేవుడు చెప్తాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని అంటున్నాడు. నిన్నెరిగితిని, నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. గర్భంలో ఎప్పుడు రూపింపబడతాం? పురుష బీజ కణం స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణం చెందినప్పుడు గర్భంలో ఒక సంయుక్త బీజంగా, జైగోట్‌గా ప్రారంభమవుతుంది మనిషి జీవితం. కానీ నిన్నెరిగితిని అంటున్నాడంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ భూమి మీద తల్లి గర్భంలో పడిన నాటి నుంచి డేట్స్ తో సహా, సెకండ్స్ తో సహా, నిమిషాలతో సహా తెలిసిపోతుంది. కానీ మరి అది రహస్యం కాదు. శాస్త్రానికి తెలిసింది రహస్యం కాదు. దేవుడు చెప్పిందే రహస్యం. అదేంటో కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ఇలా మనం ఆలోచించగలిగితే గర్భంలో రూపింపక మునిపే నిన్నెరిగితిని అనే ఈ మాటకి మనం దీన్ని ఎలా చూడాలి? ఫిజియాలజీ అని, ఎంబ్రియాలజీ అని పిండోత్పత్తి శాస్త్రం. ఎంబ్రియాలజీ అంటే ఎంబ్రియో అనగా పిండము రూపుదిద్దుకున్న నాట నుంచి అది డెవలప్ అయ్యే విధానం, అది దశల వారీగా దాని అవయవాల డెవలప్మెంట్, దీనన్నిటిని విశదీకరించేది ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రానికి తెలియని సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఏమంటున్నాడంటే, మీరు గనుక కీర్తనల గ్రంథాన్ని 139వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి మీరు గనక చూడగలిగితే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు
నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భము, ఆ గర్భములో ఎంబ్రియో అనగా పిండము, ఆ పిండము ఎదుగుతున్న తీరు, ఆ పిండం మరి దశల వారీగా ఆ పెంపొందుతున్నటువంటి తీరు, ఇదంతా చూసినప్పుడు నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. దేవుడు మానవ జన్మ గురించి భక్తులకు తల్లి గర్భంలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అంతకంటే ఇంకా అప్డేట్ గా చెప్తున్నాడు దేవుడు బైబిల్లో. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు గర్భములో రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని అంటున్నాడు. ఇది మనం ఎలా ఆలోచించాలి? తల్లి గర్భంలోకి రాక మునుపు, గర్భవాసి కాక మునుపు ఇంకెక్కడున్నాం అని మనం ఆలోచిస్తే తండ్రిలో ఉన్నాము. మనం ఎవరిలో ఉన్నాం? తండ్రిలో ఉన్నాము. అది ఎలా? మీరు ఒక తల్లిగా మీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మీరు స్కూల్కి మీ పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోయి, నాయనా నేనేనయ్యా ఈ బాబుని 9 మాసాలు 9 నెలలు మోసి కన్నాను, కనుక నా పేరు రాయండి అని మీరు అడిగారు అనుకోండి, స్త్రీలుగా మీరు అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మీ పేరు రాయరు. మీ పేరు మదర్ గా రాస్తారే తప్ప సన్ ఆఫ్ ఎవరో చెప్పమ్మా అంటారు. సన్ ఆఫ్. అదేంటి? నేను కదా 9 నెలలు మోసింది, నేను కదా లేబర్ వార్డులో విపరీతమైన పెయిన్స్ కలిగి కన్నది, మరి నేనైనప్పుడు నా పేరు రాయకుండా వాళ్ళ నాన్నగారి పేరేంటి అడుగుతున్నారేంటి అని మీరు అడిగితే, మరి ఆ బిడ్డ ప్రారంభం, ఆ బిడ్డను కూడా మోసింది, ఆ బిడ్డను కూడా తన గర్భంలో ధరించింది పురుషుడే అనగా తండ్రి. ఇప్పుడు మానవ జన్మదినం రహస్యమా అంటే, తల్లి గర్భంలో ఏ రోజైతే శుక్రకణం అండంతో కలిసిన రోజు నుంచి అంతా తెలిసిపోతుంది, బాహాటంగా తెలిసిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు పిండం ఎంత పెరుగుతుంది, ఏమేమి ఏర్పడుతుంది అని తెలుసుకునే టెక్నాలజీ కూడా ఈ రోజు ఉంది. మరి ఇంకా ఏంటి? మానవ జన్మదినం రహస్యమా అని అంటే, ఇదంతా తెలిసిపోతుంది, మనకు తల్లి గర్భంలో తెలిసిపోతుంది. మరి ఇంకేంటి రహస్యం అని ఆలోచిస్తే, ఇంకొంచెం శాస్త్రానికి మించిన పరిజ్ఞానం బైబిల్లో ఉంది. అందుకని మనం అక్కడికి బైబిల్కి వెళ్ళాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము గారికి, దావీదు గారికి, యేసుక్రీస్తుకి మధ్య కాలం 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు అయితే ఏం చెబుతున్నాడు తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెబుతూ, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. అబ్రహాము ఇస్సాకును కనెను. అప్పుడు అబ్రహాం గారి భార్య శారా, నేను కదా ఇస్సాకును కన్నది, నేను కదా వృద్ధాప్య సమయంలో బిడ్డను గర్భం మోసి ఎంతో ఇబ్బందులతో కన్నది నేనైనప్పుడు అబ్రహాము ఇస్సాకును కనడం ఏంటి అంటే, మూల విత్తనం, సంతానానికి మూల ప్రారంభం ఎవరనంటే పురుషుడు. అందుకనే అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు మగవాళ్ళు కంటున్నారంటే ఇప్పటి వరకు మనం చూసాం, మనం గర్భవాసులం, ఇది మనందరికి తెలిసిన సంగతే, గర్భవాసులం. ఇంకా ముందుకు వెళితే గర్భవాసులము అన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఇంకా దేవుడు మనల్ని ఎంత దూరం తీసుకొని వెళ్ళిపోతున్నాడంటే, మన గురించి చాలా డెప్త్ లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. మన జన్మ ఊరికే ఏదో పెళ్ళిళ్ళు అయిపోగానే మగ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అవగానే పుట్టేస్తున్నారు అని కాకుండా, ఆయన మన జన్మ గురించి ఎంతో డెప్త్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఓకేనా? ఎలా వచ్చాం మనం? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు.
అంతే కాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను అంతేకాక పుచ్చు చదవండి సిస్టర్. ఒక విధమున చెప్పిన ఎడల ఒక విధమున 10వ చెప్పిన ఎడల వంతులను 10వ వంతులను పది పుచ్చుకొని లేవియు 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను అబ్రహాము ఇచ్చెను. ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎలాగనగా చదవండి. ఎలాగనగా మెల్కీసెదెకు మెల్కీసెదెకు అతని పితరిని కలుసుకొనినప్పుడు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరిని గర్భంలో ఉండెను. లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు 10వ వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు. లేవి యాజకత్వం చేయాలి. అంటే లేవి గోత్రీకులే ఇశ్రాయేలీలటువంటి మిగిలిన 11 గోత్రాల వద్ద నుంచి దశమ భాగాలు స్వీకరించాలి అంటున్నాడు. 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అంటే 10% అనేది దశమాంశములు అనేది అబ్రహాము ద్వారా లేవి కూడా ఇచ్చాడు అంటున్నాడు. అసలు లేవే పుట్టలేదు. అబ్రహాము గారు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి దశమ భాగము ఇచ్చే సమయానికి అతని కుమారుడైనటువంటి ఇస్సాకే లేడు. ఆ ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబే లేడు. ఆ యాకోబు కుమారుడైనటువంటి లేవి అబ్రహాము ద్వారా ఇచ్చాడట. ఎట్లా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి. అంటే అబ్రహాముకి ముని మనవడవుతాడు లేవి. ముని మనవడవుతాడు. అబ్రహాము గారికి మనవడెవరు? యాకోబు. యాకోబు కొడుకే లేవి. లేవి ఏమవుతాడంటే ముని మనవడవుతాడు. ముని మనవడు అంటున్నాడు, మా మా ముత్తాత ఇచ్చాడు కదా దశమ భాగాలు మెల్కీసెదెకు గారికి, నేను కూడా ఇచ్చాను అంటున్నాడు. ఉన్నావయ్యా అప్పుడు అని అంటే, ఎందుకంటే ఎలాగంటే మెల్కీసెదెకు అనే ఒక ప్రధాన యాజకుని మా పితరుడైనటువంటి అబ్రహాము గారు కలుసుకున్నప్పుడు లేవి అనే నేను ఆయన గర్భములో ఉన్నాను అంటున్నాడు. నేను ఆయన తన పితరుని గర్భములో ఉండెను. అంటే దేవుడు చెప్తున్నాడు లేవి ఎక్కడున్నాడనంటే తన పితరుడైన అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అబ్రహాము గర్భం. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు ఎంత గొప్పగా ఉంది. ఇప్పటి వరకు మనం తల్లి గర్భాన్ని కనిపెట్టుకొని తల్లే 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 మన ప్రారంభం. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా. తల్లి మాతృదేవోభవ అంటే తల్లి గర్భంలో ఒక చిన్న నలుసుగా ప్రారంభమైన నన్ను నా తల్లి ఎన్నో ఆహార పదార్థాలు మాని నా కోసం ఎంతో కష్టపడి నిద్రాహారాలు మాని నన్ను కన్నది అని చెబుతున్నారు తల్లి గురించి ఈరోజు. కానీ దేవుడు ఇంకా మన అడ్రస్ ని వెనక్కి తీసుకెళ్లి చెప్తున్నాడు, నాయనా ఈరోజు మాతృదేవోభవ అని తల్లికి అంత గొప్ప స్థానం ఇచ్చారు, కానీ ఆమెకు మాతృత్వం రావడానికి నేనే సహాయపడ్డానయ్యా. గర్భవాసినైనని మొదలుకొని నేనే నీకు ప్రాపకుడుగా ఉన్నాను. అంటే నిన్ను సంరక్షించిన వాడని నేనే అంటున్నాడు. నువ్వు గర్భవాసిగా ఉన్నావు, బాగుంది. అంతకు మునుపు నీ తండ్రిలో ఉన్నావయ్యా నువ్వు అంటున్నాడు. నీ తండ్రిలో ఉన్నావు. మరి నీ తండ్రిలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా నిన్ను కాపాడాను ఒకసారి ఆలోచించు అని చెప్తున్నాడు. నీ తండ్రిలో నువ్వు ఉన్నావు. ఒక శుక్రకణంగా ఉన్నావు. నువ్వు ఆలోచించండి, ఒక చిన్న పురుగులా ఉన్నావు. నువ్వు ఒక ఆత్మగా ఉన్నావు నీ తండ్రిలో. నీ ఉనికి చూడండి. మనం ఇప్పుడు చదువుకుంటే ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అసలు చూడండి, లేవికి ఈ భూమి మీద కొన్ని ఇంకా రాలేదు. ఆయన కొన్ని వందల సంవత్సరాలు గడవాలి వాస్తవానికి. ఎందుకంటే అబ్రహాము గారికే సుమారుగా 100 ఏళ్ల ప్రాయంలో గర్భవతి అయింది ఆయన భార్య. ఆ తర్వాత ఇస్సాకు గారికి వచ్చేసరికి 40 ఏళ్లకు గాని పెళ్లి చేయలేదు. 40 ఏళ్లకు పెళ్లి అయింది. మళ్ళీ తర్వాత చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఎంత గ్యాప్ ఉందో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, మళ్ళీ యాకోబు బిడ్డ లేవి. అంటే ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి.
ఆ సమయానికే లేవి అనే ఒక క్యారెక్టర్ అబ్రహాము గర్భంలో ఉందంట. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. మనమేమనుకుంటున్నాము మనమేమనుకుంటున్నామంటే లేవి తల్లి లేవి తల్లికి పుట్టినరోజు ఏ సంవత్సరమో ఏ నెలో అది మనం ఆలోచిస్తున్నాం. కానీ లేవి ఎప్పుడో ఉన్నాడట. ఆ జన్మదినం చెప్పండి. ఆ జన్మదినం లోకానికి తెలుసా? లోకానికి తెలియదు. మనల్ని పుట్టిస్తున్న దేవుడికే తెలుసు. ఎవరు ఏ ఏ గర్భవాసాల నుంచి ఈ భూమి మీదకి వస్తున్నారన్న సంగతి మనల్ని పుట్టించిన దేవునికే తెలుసు. ఇదొక మిస్టరీ అన్నమాట. ఇదొక రహస్యం. ఎందుకంటే ఈరోజు మానవ జన్మను గురించి మాట్లాడేటప్పుడు ఒక తల్లిని కేంద్రంగా చేసుకొని మన జన్మ గురించి, మన ప్రారంభం గురించి మాట్లాడతారు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే మన తండ్రి మన ప్రారంభం అని చెప్తున్నారు. ఇంకా మనం ముందుకెళ్తే మన తండ్రిని కన్న తండ్రి మన ప్రారంభం అని తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్తే మనం అంతా కూడా చాలా ఆహ్, యాన్షియంట్, చాలా పూర్వీకులం అన్నమాట. ఎవరు మన ప్రారంభకర్త అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు బైబిల్‌లో గనక చూడగలిగితే ఒక్కసారి చూడండి ప్రియులారా, యోబు గ్రంథము 38వ అధ్యాయం కంటే ముందు యోబు గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం. ఇది చదువుకొని అక్కడికెళ్ళిపోదాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. మనం ఈరోజు ఏమనుకుంటున్నాం? మానవ జన్మదినము రహస్యమా అని మాట్లాడుకుంటుంటే యోబు గారు ఏమంటున్నాడు? తన పుట్టిన రోజుని శపించుకుంటున్నాడు. ఎందుకో చూడండి. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు. ఏది మూయనందుకు? పుట్టినరోజు. కాలచక్రం గిర్రున తిరుగుతున్న వేళ నేనంటూ ఈ భూమి మీదకి వచ్చే రోజు ఒకటే. నా తల్లి గర్భద్వారం ద్వారా బయటకొచ్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు నా తల్లి గర్భద్వారం మూసుకొని పోతే ఎంత బాగుండేది. నా తల్లి గర్భద్వారంలోకి ఒక శుక్రకణంగా నేను వెళ్ళక ఉంటే, నా తండ్రి నుంచి నేను వెళ్ళకనుంటే ఎంత బాగుండేది. నేను ఈరోజు ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఎన్ని బాధలు పడుతున్నాను. ఆ రోజే గనక నా తల్లి గర్భద్వారం క్లోజ్ అయ్యుంటే ఎంత బాగుండేది అంటున్నాడు. హ్మ్. మీకొక విషయం చెప్పాలి. ఎన్ ఎన్ ఒక స్త్రీ యొక్క గర్భద్వారాన్ని దేవుడే గనక మూస్తే దాన్ని ఓపెన్ చేయగలిగిన దమ్ము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డాక్టర్ గూడా లేదు. ఆయనే ఓపెన్ చేస్తే రాహేలు గర్భమును తెరచెను అని ఉంటది ఆదికాండంలో. రాహేలు గర్భమును తెరచెను. అంటే ఆయన ఓపెన్ చేస్తే ఎవరు క్లో ఎవరు క్లోజ్ చేయలేరు. ఆయన క్లోజ్ చేస్తే ఎవ్వరు ఓపెన్ చేయలేరన్నమాట. అంటే గర్భ గర్భ తల్లి యొక్క గర్భంపై దేవునికున్నటువంటి హక్కు. అంటే ఈ ప్రపంచంలోకి ఎవరిని రానివ్వాలి, ఎవరిని ఆపాలి అనే సంగతి ఆయనకి తెలుసన్నమాట. యోబు గారు భూమి మీదకొచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత తను ఏం మాట్లాడుకుంటున్నాడో తెలుసా? నా తల్లి గర్భద్వారములను ఆ రోజు మూసుకుపోతే ఎంత బాగుండేదే. నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్లాడు పుట్టాడని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అంటున్నాడు. అయ్యా నీకు మగపిల్లాడు పుట్టాడయ్యా అని ఆహ్, ఆ రోజు యోబు గారి తండ్రికి ఒక వ్యక్తి చెప్పాడు. ఆ రోజు రాకుండుంటే బాగుండేది. అసలు నేను ఆ రోజు పుట్టకుండుంటే బాగుండేది అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వేంటి యోబు, నేను పుట్టినరోజు లేకుండుంటే బాగుండంటున్నావు. నా తల్లి గర్భం ద్వారం ఆ రోజు క్లోజ్ అయ్యుంటే బాగుండేదనుకుంటున్నావు. నువ్వెవరివయ్యా ప్రశ్న అడగటానికి? నీ జన్మ గావాలని నేను కోరుకుంటే, నీ జన్మ ఉండకూడదని నువ్వెందుకు కోరుకుంటున్నావు? అని మాట్లాడుతూ యోబు గ్రంథం 38వ అధ్యాయాన్ని మీరొకసారి చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దాన్ని నాకు తెలియజెప్పుము అంటున్నాడు. అంటే జ్ఞానం లేని మాటలు ఈ సమాజం మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారు జ్ఞానం లేకుండా చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ జ్ఞానం లేని మాటలకు మనం చెవియొగ్గుతా ఉంటాం. కానీ దేవుడంటున్నాడు, పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో. వాళ్ళ మాటలు వింటున్నావేంటి?
నీ జన్మ కావాలని, నువ్వు ఈ భూమి మీద ఉండాలని నేను కోరుకొని, నేను నిన్నెంతో జాగ్రత్తగా తండ్రుల, తాతల, ముత్తాతల గర్భాల్లో నుంచి జాగ్రత్తగా తీసుకొని వచ్చి, నీ తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి, నిన్ను జాగ్రత్తగా 9 నెలలు కాపాడి, నిన్ను బయటికి పంపిస్తే, నువ్వెవడెవడి మాటలు వింటున్నావేంటి? నీ జన్మ నాకు గావాలి. పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేస్తాను. ఏం ప్రశ్నేసుంటాడు? ఈ ప్రశ్నే. మానవ జన్మదినం రహస్యమా? నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? భూమి దేశాలుగా విభజింపబడిన రోజు గాదు. అసలుకి ఈ భూమికే పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడుంటివి? ఈ ప్రశ్న ఎట్లా ఉందో చూడండి. భూమి దేశాలుగా పెలెగు కాలంలో విభాగింపబడింది. ఊజు దేశం అనేదుంది. ఊజు దేశంలో పుట్టాడాయన. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? అంటే భూమికే పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఎంత పెద్ద ప్రశ్నండి ఇది. జియోగ్రఫీ చదివినోళ్ళకి తెలిసిద్దా ఇది? ఆలోచించండి మీరొకసారి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీ అడ్రెస్, నీ ఉనికి ఏది అంటున్నాడు. అదేంటయ్యా? భూమి పుట్టిన తర్వాత కదా! భూమి పుట్టే కోట్ల సంవత్సరాలయింది. భూమి పుట్టిన తర్వాత, ఆ భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత, ఆ మనుషుల్లో ఎన్నో తరాలు గడిచిన తర్వాత, నేననేవాడిని భూమి మీదకొస్తే, అసలు భూమికే పునాదులు వేయనప్పుడు నువ్వెక్కడుంటావని అడుగుతున్నాడు దేవుడు చూడండి. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఇంకా అడుగుతున్నాడు ఏంటి? నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములు, పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. చెప్పు, చెప్పు అనుకుంటూ వస్తున్నాడు. ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడన్నమాట. ప్రశ్న వేసి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది మన తండ్రే. అపవాదైతే ఏం చేస్తాడు? ఇది నిజమా? ఇది నిజమా? అంటాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది తేల్చి చెప్పడు. కానీ మన తండ్రి చూడండి, నేను అడుగుతాను చెప్పు నాయనా అని ఈ ప్రశ్నలన్నీ వేసి ఏమంటున్నాడు చివరికి 21వ అధ్యాయం చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా! నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియుంటివి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా! నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియుంటివి. బహువృద్ధుడు. నీ ఆయుష్కాలం, నీ వయస్సు, కాలాన్ని బట్టి వయస్సు పెరుగుతుందని ఆలోచిస్తే, నువ్వసలకి భూమికే పునాదులు లేనప్పుడున్నావు. మరి నీ వయసెంత? నువ్వు బహువృద్ధుడు. చాలా కాలం అయిపోయింది నువ్వు పుట్టి. అప్పటికే నువ్వు పుట్టి ఉన్నావు. నీ జన్మ. మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి. మానవ జన్మదినం రహస్యం. ఆ తండ్రి మనల్ని ఆయన సంకల్పంలో మనల్ని నిర్ణయించుకున్న రోజే మనం కావాలని దేవుడు కోరుకున్న రోజు. అది ఎవ్వరికీ తెలియదు. నువ్వు కావాలి, నేను కావాలి, ఈ భూమి మీద పుట్టినటువంటి 830 కోట్ల మంది కూడా కావాలి. వీళ్ళందరూ నాకు కావాలని కోరుకున్నాడు. ఈరోజు తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఏదో ఈ డేట్‌ని గనక మనం అలా ఆలోచించకూడదు ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఒకసారి ఆలోచించండి. చివరగా ఒక మాట. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం ప్రభువా, మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూడండి మన ప్రభువా, తరతరముల నుండి, తరతరములంటే భూమి మీదకి వచ్చిన తర్వాత తరాలు చెప్పుకుంటున్నాం మనం. భూమి మీదకి వచ్చిన తర్వాత యాన్షియంట్ ఫాదర్ అంటే మన పూర్వీకులైనటువంటి మనుషులు, వాళ్ళ నుంచి ఇప్పుడు కొన్ని మీరు రాజవంశాలను చూడండి. అక్బరు, బాబరు, ఔరంగజేబు, ఇట్లా ఏంటంటే వాళ్ళ రాజవంశాలు ఎవరి తర్వాత ఎవరు అని వరుసగా ఫోటోలు ఉంటాయి. తరాలన్నమాట ఇవన్నీ, అంటే జనరేషన్స్. ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, ప్రభువా, మోషే గారు తన ప్రార్థనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే గదయ్యా. నీవే గదా అంటే నీలోనే మేమంతా ఎన్ని తరాలో, భూమి మీదకి వచ్చిన తరాలన్నీ మొదట నీలో ఉన్నాయి. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము.
మేము నివసించిన చోటు, మేము వాసము, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివని దావీదు గారు చెప్పాడు. కానీ నీవే మా నివాస స్థలము అంటే నీవే మా వాసము. మేము నివసించిన చోటు నీవే. అంటే చెప్పండి, దేవుళ్ళో ఉన్నప్పుడు మన జన్మదినం చెప్పండి ఒకసారి. దేవుళ్ళో ఉన్నప్పుడు మన బర్త్‌డే చెప్పండి ఒకసారి. ఈరోజు ఈ విషయాలు ఏమి అర్థం కాని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బర్త్‌డే ఫంక్షన్‌లని చెప్పేసి రాత్రిపూట 12 తర్వాత బయలుదేరతారు. ఈరోజు 25వ తేదీ గదా! రేపు 26. రేపు 26 తేదీ పుట్టినోడు ఏం చేత్తాడు? ఈరోజు 12 అయిపోయిన తర్వాత బహిరంగ స్థలాల్లోకి వెళ్ళిపోయి, బండి మీద కేకు పెట్టి, ఆ! పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకులు మొఖాలకు రాసుకుంటూ, పెద్ద పెద్ద అల్లర్లు చేస్తూ ఉన్నారు ఈరోజు. వాడు వాస్తవానికి 26వ తేదీ ఏ మధ్యాహ్నమో, ఏ సాయంత్రమో పుట్టుంటాడు. కానీ ఈరోజు మానవ జన్మదినాలని వికృత చేష్టలు చేస్తున్నారు. బర్త్‌డే పార్టీలని వికృత చేష్టలు చేస్తున్నారు. 12 గంటలకు వెళతాడు. బ్యారేజీల మీదకి, పెద్ద పెద్ద నదీ తీరాల్లోకి, సముద్ర తీరాల్లోకి వెళ్లి, అక్కడ కేక్ కట్ చేసి, మొఖాల నిండా కేకులన్నీ పులిమేసి, వాడికి గాలాడకుండా చేసి, వాడిని విపరీతంగా కొడుతూ, మరి వికృత చేష్టలు చేస్తున్నారు జన్మదినం పేరుతో. ఇంత సబ్జెక్ట్ తెలిస్తే వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు. మనం తల్లి గర్భంలోకి రాక మునుపు, అసలు తల్లి గర్భంలోకి ఏ రోజు ఎంటర్ అయ్యామో అన్న సంగతి కూడా తెలియనోడు, ఆ తల్లి గర్భానికి మునుపు తండ్రిలో ఉన్నాం అన్న సంగతి తెలియనోడు, ఆ తండ్రిలోకి రాక మునుపు తాతల తండ్రుల ముత్తాతల గర్భాల్లో ఉన్నాం అన్న సంగతి తెలియనోడు, అంతకంటే మునుపు మన తండ్రి గర్భమే, మన తండ్రే మన నివాస స్థలం అని తెలియని వాడు, ఈరోజు వాడి జన్మ విలువ తెలియని వాళ్ళే ఈరోజు వికృత చేష్టలు చేస్తూ సమాజంలో బ్రతుకుతున్నారు. కనుక బైబిల్ మాన్యువల్, మన బ్రతుకు పుస్తకం, మన వివరాలన్నీ చెప్పిన గ్రంథం. కనుక ఈ బైబిల్‌ని మనం కలిగి ఉండటం మన అదృష్టం. ఆలోచించండి ప్రియులారా. ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, అంతకు మునుపే యుగ యుగాలు నీవే దేవుడవు. యుగ యుగాలు మేమున్న చోటు నీవేనయ్యా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన జన్మదినం రహస్యం. మన తండ్రి సంకల్పంలో నోట్ చేసుకున్నది. మనకు తెలియదది. మానవ జన్మదినం రహస్యం. అందుకనే మన దావీదు గారు ఏమన్నారు? నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టాను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. తొలి మానవుని జన్మదినం మట్టిలో జరిగింది. అది ఎవరికి రహస్యం. అది ఏ రోజు చేశాడో తెలియదు. ఇక ఆ తర్వాత తండ్రిలో ఉన్నాం మనం. కోటాను కోట్ల మంది ప్రజలు నివాస స్థలంగా దేవుణ్ణి చేసుకొని ఉన్నారు. అది కూడా తెలియదు. ఇంకా ఆయన సంకల్పాన్ని చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడో మీరు ఒకసారి చూడండి. ఇంకా మనం ఒక మాట చూస్తే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 57వ వచనాన్ని చూస్తే, యెహోవా నీవే నా భాగము, నా భాగము, నీవే నా భాగము. పీస్ ఆఫ్ చాక్ అంటారు. పీస్ ఆఫ్ చాక్ అంటే ఒక చాక్ పీస్ లో ఒక ముక్క. తర్వాత బంగారంలో ఒక చిన్న పలుకు రాలినా కూడా దాన్ని ఏమంటారు? చిన్న పార్ట్ విడిపోయిన దాన్ని ఏమంటారు? అది బంగారమే. అది దేంట్లో నుంచి వచ్చింది? ఒక పెద్ద బంగారపు ముద్దలో నుంచి చిన్న పీస్ విడిపోయింది. అది కూడా బంగారమే. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నీవే నా భాగము. అంటే నీలో నుంచి వచ్చిన పార్ట్ నేను. నీలో నుంచి ఒక పార్ట్ ఉంది, నా భాగం బయటకు వచ్చేసింది అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఆ అతిపెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ లో రాయబడిన మాట ఏంటో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. ఏంటి అప్పుడే జగత్తుకు పునాదులు వేయబడలేదట, ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడట క్రీస్తులో. అప్పుడుకే దేవుడి ప్రేమ మనలో ఉందా? దేవుడి ప్రేమ మనపై ఉందా అంటే ఉంది.
నువ్వు ఇప్పటి వాడివి కావు, నీ జన్మదినం నీకు తెలియదు. నువ్వు తల్లి గర్భంలో పడిన రోజు నీకు తెలియకపోవచ్చు, తల్లికే తెలియకపోవచ్చు. లేదు శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది, మేము ఎంటర్ అయిన రోజు తెలుసు అంటే ఓకే, తెలుసు అని అనుకుంటే నీ తండ్రిలో నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో, ఏ కాలం నుంచి ఉన్నావో నీకు తెలియదు. నీ తండ్రిలో అనగా మీ తాతలో, మీ తాత తండ్రిలో అనగా ముత్తాతలో, మునితాతలో, అట్లా పూర్వపు మనుషులను చూసుకుంటే అసలు వాళ్ళల్లో ఎంత జర్నీ చేసావో నీకు తెలియదు. ఆదాము నుంచి ఎంత జర్నీ చేసావో, ఎంతెంత మందిలోకి జర్నీ చేసావో అదంతా మనకు తెలియదు. ఇంకా మన కేంద్ర స్థానం మన తండ్రి. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. కనుక డెలివరీ డేట్ ని చూసుకుంటున్నామే తప్ప మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని చూసుకోవట్లా. ఇది ఆలోచిస్తే ఎవరికి పుట్టినరోజుల మీద ఆశలు ఉండవు. ఈరోజు పుట్టినరోజులు అని చెప్పేసి, ఎందుకంటే మన కష్టార్జితాన్ని తండ్రి సేవ కోసం వినియోగించవలసింది పోయి పుట్టినరోజులే విషాదకరమైన రోజులుగా మారిపోతున్నాయి. పుట్టినరోజులు సరదాగా తిరగాలని నదుల్లోకి వెళ్ళటం, సముద్ర స్నానాలకు వెళ్ళటం, ఆ రోజే చచ్చిపోవటం. పుట్టినరోజు పార్టీలు అని చెప్పేసి వికృత చేష్టలు చేయటం, బైక్ రైడింగ్లని రోడ్ల వెంట వెళ్ళి ప్రాణాలు తీసుకెళ్లే వాళ్ళు ఎంతమందిని, ప్రాణాలు తీసుకునే వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం. పుట్టినరోజులే విషాదకరమైన రోజులుగా మారిపోయిన ఎంతమంది ప్రజలను మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో ఫస్ట్ ఇయర్ వారికి ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం కారణం ఏంటంటే, మనం మన తండ్రి దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నాము, మన జన్మ ఈ భూమి మీదకి ఎందుకు జరిగింది అని ఆలోచించటానికి ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలంతా కూడా మానవ జన్మదినం రహస్యం. అది మన కన్న తండ్రి మనల్ని ఏర్పరచుకున్న రోజు ఏంటో మనకు తెలియదు. కనుక మానవ జన్మదినం రహస్యం. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఎందుకు మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, ఏం పని చేయడానికి భూమి మీదకి పంపించావయ్యా అని ఆలోచించాలి తప్ప మనం బర్త్డేలు చేసుకోవటం, మనం సంతోషంగా ఉండటం, మనం ఇవన్నీ కాదు. ఇవి ప్రాముఖ్యం కాదు. మమ్మల్ని ఏ పని మీద పంపించావో ఆ పనిని మనం మనసులో పెట్టుకొని మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించటమే అసలు సిసలైన మన మానవ దినం యొక్క పరమార్థం. ఈ విషయాలన్నీ మా ప్రియులైనటువంటి బెంగళూరు సహోదరులంతా గమనిస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ బిడ్డలందరి మంచి మనసుకై వందనాలు తెలియజేస్తూ, అందరినీ సమకూర్చి ఈ రోజుల్లో ఫోన్లు పట్టుకొని రోజులు తరబడి గడుపుతున్న ఈ రోజుల్లో మీ పిల్లలందరినీ ఈ ఫోన్నే వేదికగా చేసి మీ దివ్యమైన మాటలు వినిపించారు. మీ బిడ్డలందరిని బట్టి సంతోషిస్తూ బెంగళూరు క్రైస్ట్ చర్చిని దీవించమని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నీ కుమార్తెను కుమారుణ్ణి వారి జన్మ యొక్క పరమార్థం గుర్తు తెలుసుకొని నాయన తమ వంతుగా గొప్ప గొప్ప కార్యక్రమాలకు నాంది పలికే ఉత్తమమైన జీవితాన్ని ఇమ్మని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి బిడ్డలందరికీ తండ్రిగా ఉన్నటువంటి మీకు మా స్తుతులు తెలియజేస్తూ ఈ ప్రార్థన క్రీస్తు నామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అన్న, మరి మొదటి ప్రశ్న ఈ విధంగా ఉందన్న. మనం బైబిల్లోని మనం చూసినప్పుడు ఆదికాండం నుంచి దేవుడు మనల్ని చేసిన విధానం, అంటే మట్టిలో నుంచి మనుషుని చేసిన మాట మనం బైబిల్లో అంటే ఆదికాండం 1 అధ్యాయంలో మనం రాసి చూస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సైన్స్ అభివృద్ధి పొందిన మరి రోజుల్లో మానవునికి ఉన్న యొక్క మరి అనేకమైన విషయాలు, అది న్యూరాలజీ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్టు పిండోత్పత్తి శాస్త్రం కావచ్చు, ఇలాంటి ఎన్ని శాస్త్రాలు ఎక్కువ మనకి ఇప్పుడు సైన్స్ అభివృద్ధి పొందినప్పుడు మనం చూస్తున్నాం. కానీ బైబిల్ ఎక్కువ ఈ మరి మనిషికి సంబంధించిన సైన్స్ ని ఎందుకు తక్కువగా బోధించిందంటే ఆదికాండం 1 అధ్యాయం తప్ప మరి ఎక్కడ మనకి ఎక్కువ కనిపించదు ఎందుకు అనేది ప్రశ్న. అంటే ఇంకొకసారి, అంటే షార్ట్ గా అడగండి, ఇంకొకసారి చెప్పండి. అంటే ఈ సైన్స్ కి సంబంధించిన విషయాలు మనిషిలో ఉన్న
నర నరాల శాస్త్రం కానీ, ఓకే. రక్తానికి ఓకే. సంబంధించిన కానీ, తర్వాత మీరు అప్పుడే చెప్పినట్టు పిండోత్పత్తి శాస్త్రం కానీ, ఇలాగ దేవుడు మనల్ని చేసిన దాంట్లో ఎంతో సైన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. దీని ఓకే. గురించి ఓకే. సైన్స్ గురించి బైబిల్ అనేది చాలా తక్కువ మాట్లాడింది అనేది. ఇంకొకటి మీరు ఆలోచిస్తే ఈరోజు లైబ్రరీని మీరు కనుక గమనిస్తే, లైబ్రరీకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క శాస్త్రానికి పెద్ద 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 బుక్స్ సరిపోవు. లైబ్రరీ అంతా నిండిపోయింది. లైబ్రరీ అంతా నిండిపోయింది. ఈరోజు మనకు 66 పుస్తకాలు చేతిలో పట్టుకోవటానికి, క్యారీ చేయడానికే కష్టం అయిపోయింది. కనుక ఫోన్లు కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఫోన్లో బైబిల్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే సైన్స్ అని అంటే అది ఈ లోకానికి గొప్ప కావచ్చేమో గాని దేవుడు ఆయన చేసిందే సైన్స్. కనుక ఆయన అక్కడక్కడ మన జన్మదినం గురించి రాసి ఆయన చాలా విషయాలు మనకు చెప్పాలి. ఒక సైన్స్ గురించే, మన మానవ జీవితం గురించే కాదు. మనం పరలోకానికి వెళ్ళటానికి అవసరమైన విషయాలన్నీ తెలియజేయాలి గనక క్లుప్తపరిచాడు దేవుడు. అంటే సంక్షిప్తపరిచాడు. అందుకనే మనకి పౌలు గారు ఏం రాస్తారనంటే, దేవదర్శనము వలన నాకు కొన్ని విషయాలు తెలియపరచబడ్డాయి. నేను వ్రాసితిని, సంక్షేపముగా వ్రాసితిని అంటాడు. సంక్షేపముగా వ్రాసితిని. అంటే బ్రీఫ్ చేసి రాశాను. మీరు దాన్ని ఎలాబరేట్ చేసుకోవాలి అని దేవుని ఉద్దేశం అన్నమాట. మనం రీసెర్చ్ చేయాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని అన్నాడు. ఇప్పుడు 4 మాటలు చెప్పినా గూడా 4 మాటలు ఎలాంటి మాటలు చెప్పాడు? శాస్త్రానికి అందని విషయాలే చెప్పాడు. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునేది నీకు తెలీదన్నాడు. ఇంకా ఒక్క మాట చాలన్నమాట. శాస్త్ర పరిశోధనలకు, శాస్త్ర విజ్ఞానానికి గొడ్డలు పెట్టారన్నమాట. ఇంక దాన్ని దాటి ఎవరు వెళ్ళలేరన్నమాట. ఓకేనా? ఓకే అన్న. రెండో ప్రశ్న, ఇప్పుడు మనం ఇచ్చిన వివరణ ప్రకారంగా ఒకే తండ్రి అని మనకు తెలుస్తుంది. మనకు తండ్రి ఒక్కడే అని. అంటే లేకుంటే దేవుడు ఒక్కడే అని మనకి అర్థమవుతుంది ఈ పాఠాన్ని బట్టి. కాకుంటే ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు అనేక మంది దేవుళ్ళు, దేవతలు మనకి కనిపిస్తున్నారు. ప్రపంచం ఏ దేవుణ్ణి ఆరాధించాలనేది తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితి ఎలా మరి వచ్చింది అనేది ప్రశ్న. అయితే ఈ ఈ ఈ పరిస్థితికి కారణం ఏంటంటే, మనుషుల మధ్య ఉన్నటువంటి సాంప్రదాయాలు, మనుషులు నెలకొల్పుకున్నటువంటి ఒక సరికొత్త జీవన విధానం. దీనివల్ల ఏమైపోయిందంటే, అసలుకి ఇప్పుడు కన్‌ఫ్యూజన్ అయిపోయింది. దేవుడిని వెతికే క్రమం. కన్‌ఫ్యూజన్ అయింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనకొక మూలం చూపిస్తుంది. ఒక స్ట్రెయిట్ రూట్ చూపిస్తుందన్నమాట. అసలుకి ఒక రకంగా చెప్పాలంటే, మానవ జన్మదినం రహస్యం అని ఈ పాఠమే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే తండ్రిని చేరే మార్గాన్ని మనకు చూపిస్తుంది. అసలు ఎవరు? మన తండ్రి ఎవరు? అని చెప్పటానికి ఒక్కడే ఈ ప్రపంచాన్ని, మానవాళిని కలిగించాడని చెప్పటానికి అదే మార్గంగా ఉంది. అందుకనే దేవుడేమంటాడంటే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆ యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే అనేక మంది దేవతలు వీళ్ళందరూ పుట్టుకొచ్చినప్పుడు ఇందులో నా నా కేంద్ర స్థానం ఎవరు? నా మూలం ఎవరని తెలుసుకోవడానికి మనిషికి కావాల్సిందేంటంటే వివేకం. అందుకని ఏమంటున్నాడు? వివేకము కలిగి ఆ ఒక్కడైన దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే నన్ను వెతకాలంటే వివేకం కావాలి. వివేకం కావాలి అనంటే ఆ దేవుడు ఈ ఎక్కడ ఏ పుస్తకంలో ఎంత విజ్ఞానం ఉంది ఏంటని తెలుసుకునే బాధ్యతని మనకే అప్పగిచ్చాడు. కనుక అంతా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఈనాడు పత్రికలో చూస్తాం. కోడి పిల్లను పైన పెడతాడు, కింద కోడిని పెడతాడు. పైన కోడిని పెడతాడు, కింద కోడి పిల్లని పెడతాడు. ఇప్పుడు ఈ కోడి పిల్ల తల్లి కోడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించమంటాడు. అన్ని గీతలుగా ఉంటది. ఇప్పుడు ఈ రోజు కూడా మనకి ఈ రూట్ కరెక్ట్ ఏమో అని ఉంటది. కానీ అక్కడ చాలా రూట్లు ఉంటాయి. అన్ని గజిబిజిగా ఉంటాయి.
కానీ ఒక్క రూట్ మాత్రం ఉంటది ఖచ్చితంగా. పిల్ల కోడి తల్లి కోడిని చేరే మార్గం ఒకటే ఉంటది. అది జాగ్రత్తగా మనం పసిగట్టాలి. అదే వివేకం అన్నమాట. ఓకేనా?